నీవు ఏ విధంగా అయితే నీ బిడ్డకు శ్రేష్టమైనది ఇవ్వాలని నీవు ఆశపడుతున్నావో, నీ బిడ్డకి తెలుసు నాకు ఇది కావాలి అంటున్నాడు, కానీ నీకు తెలుసు అది శ్రేష్టమైనది కాదు, అది అంత విలువైనది కాదు, అది త్వరగా విరిగిపోతుంది, లేదంటే త్వరగా పాడైపోతుందని మనకు తెలిసినప్పుడు మనం దాన్ని ఇవ్వడానికి ఇష్టపడం. ఏ వ్యక్తి కూడా, ఏ తల్లి తండ్రి తన బిడ్డకి ఇవ్వడానికి ఇష్టపడ్డా కదా. మరి ఈ లోకంలో నీవు ఎన్నో నన్ను అడుగుతూ ఉన్నావు కదా, నీవు అడిగిన ప్రతిదీ నేను ఇస్తుంటే నీవు కూడా అది ఏదైనా పాడైపోయినప్పుడు కానీ, అది చెడిపోయిన తర్వాత నీవేమంటావు? ప్రభువా, నేను అడిగాను, నువ్వు ఇచ్చావు, అది శ్రేష్టమైనది కానప్పుడు నీవు నాకు ఎందుకు ఇచ్చావని నీవు దేవుణ్ణి కూడా అడుగుతావు. అందుకే దేవుడు చెప్తున్నాడు, శ్రేష్టమైనది నీకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే దేవుడు కొన్ని మార్లు మనకి కావాల్సిన వాటిని దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. అంత మాత్రాన దేవుడు ప్రేమ లేనివాడు కాదు, కనికరం లేనివాడని మనం అనుకోవడానికి వీల్లేదు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, కనికరం గలవాడు కాబట్టే ఇంకా మనం భూమి మీద సజీవులుగా ఉన్నాము. దేవుడి లేఖనాన్ని బట్టి మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, యాకోబు 1:17 రాయబడి ఉంటుంది, శ్రేష్టమైన ప్రతి ఈవియు